ఫోర్ రోడ్ జంక్షన్లో కొన్ని ట్రాఫిక్ రూల్స్ తేవడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే మనకి ఈ ఫోర్ రోడ్ జంక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్లో ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆటో సోదరులందరూ కూడా పిలిపించేసి వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ అనేది స్మూత్గా నడుస్తూ ఉన్నది. సో ఆటో సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క యూనియన్స్ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ లీడర్స్ కూడా మేము చెప్పాము, వాళ్ళు కూడా మేము చెప్పినట్టే చేస్తాం సార్, ట్రాఫిక్ ఎట్లాంటి ఇబ్బంది కల్పిస్తామని చెప్పారు అక్కడ. సో కాబట్టి ఈ ట్రాఫిక్కి సంబంధించి ఫోర్ రోడ్ జంక్షన్లో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు అని చెప్పేసి ప్రజలకు తెలియజేసుకుంటూ దీనికి ప్రజలు కూడా సహకరించి ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి బస్సులు ఎక్కకుండా కొంచెం ఎక్కడైతే లోపల కుర్చీలు అవి ఉన్నాయో అక్కడ కూర్చొని బస్సులు వచ్చినప్పుడు వాటిలో ఎక్కాలి, అంతేగాని రోడ్డు మీదకి వచ్చేసి బస్సుల కోసం వెయిట్ చేసిన అవసరం లేదు. మీరు రోడ్డు మీద రావడం వల్ల బస్సులు వచ్చేసి రోడ్డు మీద ఆగుతూ ఉన్నాయి, దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ కంజక్షన్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించేసి మా టంగుటూరు పోలీసు చాలా మెజర్మెంట్ తీసుకుంటా ఉన్నాము. ఈ ఫోర్ రోడ్ జంక్షన్లో ఎవరు కూడా ఇబ్బంది